నమ్మకమైన విశ్వాసగా నువ్వు నిలబడుదురుగా. నమ్మకమైన విశ్వాసగా నువ్వు ఎప్పుడైతే నిలబడతావో పరలోకములో స్థానం అనేది దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కడవరికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అదేనా నమ్మకంగా ఎవరైతే కడవరికి నమ్మకంగా లాజరు ఉన్నాడు కాబట్టి అబ్రహాము కుడి రొమ్మున అద్దుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. తనకి రోగం వచ్చిందని, భయంకరమైన వ్యాధి కలిగింది, పుండులు వచ్చినాయి, కుక్కలు కూడా నాకేస్తున్నాయి. కానీ యేసు ప్రభువు ఎక్కడున్నాడు? నేను నమ్ముకున్న యేసయ్య వచ్చి ఈ కుక్కను తోలొచ్చు కదా, ఈ వచ్చి నాగుతున్నాయే, యేసు ప్రభువు వారు ఆజ్ఞాపిస్తే కుక్క వెళ్ళిపోతుందిగా అని అల్పవిశ్వాసం రాలేదు. కానీ ఏ కుక్కలు నాకపోయినా, ఆకలికి అలమటించినా, శరీరం అంతా క్షీణించిపోయినా నా దేవుని ప్రేమని విడవలేదు కాబట్టి అబ్రహాము కుడి రొమ్మున అద్దుకుని ఉన్న లాజరుని గమనించండి. హల్లెలూయా. ఈ కర్మ ఏంటి, బాధ ఏంటి? కుక్కలు కూడా వచ్చి నాకొని వెళ్ళిపోతుంటే నేను నమ్ముకున్న దేవుడు ఎక్కడున్నాడు అని కొంచెం కూడా అల్పవిశ్వాసం లాజరుకి రాలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ భర్త, నీ భార్య, నీ పిల్లల మాట వినకపోతే ఏమంటామో తెలుసా? నాకే ఎందుకు వచ్చిందిరా ఈ కర్మ, నాకే ఎందుకు పుట్టేది? నేను ప్రతిరోజు దేవుడు అంట, నా కుటుంబంలో దేవుడు ఉండలేదా, నా స్థితి చూస్తలేదా, నా పరిస్థితిని చూస్తలేదా, నా శ్రమను చూస్తలేదా? హల్లెలూయా. కానీ నీలో ఉన్న ఆ ఒడిదుడుకులు నేను గమనిస్తున్నావు, కానీ నీలో ఉన్న లోపాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. దేవుని స్తోత్రం. ముందుగా నీ కుటుంబం చక్కబడాలి అంటే నీ లోపల ఉన్న ప్రతి ఒక్క ఆ డాగుల్ని తీసివేసినప్పుడు నీ కుటుంబంలో నెమ్మది కలుగునుగా, సమాధానం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. లోపాలు వెతుకుతూ ఉంటారు. చూడండి, నేను ఒక మాట చెప్తాను. ఒక్కొక్కసారి కొన్ని కుటుంబాలు ఇతరులు బట్టి పోల్చి మాట్లాడుతుంటారు. ఇదిగో వాళ్ళ భార్య చూసివా ఎంత బాగా పనిచేస్తుందో, తలజాము లేచి పని అంతా చేస్తే నువ్వేంటి జాడు పొద్దెక్కింది గంటల, వాళ్ళ భార్య చూడు అందంగా ఉంది, నువ్వేంటి ఎలా ఉన్నావు? వాళ్ళ భార్య చూడు ఎలా పనిచేస్తుందో, నువ్వేంటి ఎలా ఉన్నావు? వాళ్ళ భర్త చూసావా అన్ని పనులన్నీ చేస్తున్నాడు, చక్కగా ఉతికి తోవి అన్ని చేస్తున్నాడు, నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఇతరులు పోల్చి మాట్లాడవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇతరులకు భర్తకి ఎదురేసి భార్యలని అయ్యా నీకెందుకు